సేమ్ టు సేమ్ దావీదు అదే సెటప్ అయిపోయింది. వస్తుందండి కొత్త ఎద్దుల బండి వస్తుంది, లోన మందసం అన్నది, ఇక రోడ్లు గతుకులు ఉంటాయి, అర్థమైందా? ఆ గతుకుల్లో ఇక ఈ మందసం కింద పడతా ఉంటే పాపం ఉజ్జా అని ఒక ఆయన ఉన్నాడు, వాడేం చేస్తాడు, వాడు పడిపోద్దామని ఇట్లా పట్టుకున్నాడు, పట్టుకున్నా లేదో షాక్ కొట్టినట్టు కొట్టి కింద పడి చచ్చిపోయాడు అన్నాడు. జాగ్రత్తగానండి, చచ్చిపోయాడు పోయాడు. ఇక పోతే దావీదుకి ఏమైందో చూద్దాం. చూడండి, మొదటి దినవృత్తాంతము 13వ అధ్యాయం 11వ వచనం. మీరు తీసేదాకా ఆగుతానే, ఎందుకంటే ఫస్ట్ సెంటెన్స్ మీకు కూడా షాక్ తగులుతుంది. మనోడికి తగిలిన షాక్ మీకు కూడా తగాలి, జోర్సే బీరేసేలాగా. అది పరిస్థితి, అర్థమైందా? తగలాలి దెబ్బ, అందుకే చూడాలి. మొదటి దినవృత్తాంతం 13వ అధ్యాయం 11వ వచనం. యెహోవా ఉజ్జాను వినాశనము చేయుట చూచి దావీదు వ్యాకులు పడెను. ఉజ్జాను వినాశనం చేసింది ఎవరో? వాడికి కరెంటు షాకు తగిలి చంపేసింది ఎవరో? అది మీకు దిగాల. దేవుడు చంపేశాడు, దేవుడే అన్నా. ఈ టైంలో ఈ డైలాగ్ వేద్దు అన్నా, దేవుడికి న్యాయం ఉండాలన్నా, వాడిని చంపడం ఏంటన్నా, దావీదుని చంపాలి. కానీ దావీదుని చంపితే రాజ్యం విడిపోద్దురా, అందుకే ఆయన చంపాడు. మరి ఆడు చచ్చిపోతే ఏమవుద్దన్నా? ఏమవుతుంది? ఆడు మంచివాడైతే పరలోకానికి వెళ్తాడు, గలీజుగాడైతే నరకానికి వెళ్తాడు. ఏముందిరా భయ్? ఏం లేదు, ఫరకేం లేదు. వాడు మంచివాడైతే పరలోకానికి పోతాడు, చెడ్డోడైతే నరకానికి పోతాడు. వాడు చచ్చిపోతే ఎవడు కళ్ళు తెలుసుకుంటాడు? దావీదు. అరే దేవుడు చూసావా ఎంత మంచివాడు అన్నా. కరోనాలో మీ ఇంట్లో ఎవరన్నా పోయినరా? పోవాల్సింది నువ్వేమో. సీరియస్ రా భయ్, సీరియస్. నా ఫేస్ కామెడీ ఉండొచ్చు, సీరియస్. ఎవరన్నా పోయారా మీ ఇంట్లో? పోవాల్సింది నువ్వేమో. వాళ్ళు పోతే ఎటల్లా డిసైడ్ అయింది, నీది ఇంకా డిసైడ్ కాలేదు, అందుకే నేను ఇంకా చంపలేదు. కరోనాతో చచ్చిపోయిన వాళ్ళు 2 రకాలు ఉంటారు. కొంతమందితో దేవుడే ఉంటాడు తెలుసా, అన్నా నువ్వు చేసింది చాలే కానీ పైకి వచ్చాయి. ఇది కొంతమంది ఏమంటారు, అరే నీకు ఇచ్చిన టైం చాలే కానీ పో, నరకాని పో. ఇది రెండోది. బాగుందా? సేవకుడు మంచివాడు పైకి పోతాడు, గలీజ్గాడు పోయి అడిపోతాడు. నువ్వు ఎడిపోతావు డిసైడ్ చేసుకో. ఒకవేళ దేవుడు నిన్ను ఈరోజు పిలిస్తే పైకి ఏమని పిలుస్తాడు? నీకు ఇచ్చిన టైం చాలంటాడా, నువ్వు ఇచ్చిన పని ముగిచ్చావంటాడా? ఉజ్జా చచ్చిపోతే దావీదుకి ఏమైందో చూద్దాం. దావీదుకి షాక్ ఎలా తగిలిందో చూద్దాం. యెహోవా ఉజ్జాను వినాశనం చేయుట చూచి దావీదు వ్యాకులు పడెను. అన్నా ఈ వ్యాకులు పట్టడం అంటే ఏంది అసలు? వ్యాకులు పట్టడం అంటే ఏంది చూద్దాం, అదేంటో. అందుచేత ఆ స్థలమునకు నేటి వరకు పెరేజ్ ఉజ్జా అని పేరు. ఆ దినమున దావీదు దేవుని విషయమై భయం ఉంది. అంటే దావీదుకి ఏమొచ్చింది? భయం వేసింది. ఇది భయం మనకు తెలిసింది. నెక్స్ట్ ఏంటి చూద్దాం. దేవుని మందస్సమును నా యొద్దకు నేను ఎలాగో తీసుకొని పోవుదును అనుకొని. దీన్ని ఏమంటారు తెలుసా? కోపం, ఫ్రస్ట్రేషన్. ఇంకేం చేయాలరా భయ్? నీకు ఇంకేం చేయాలి? కొత్త ఎద్దుల బండి చేయించిన, కొత్త ఎద్దులను తెచ్చిన, రోడ్డు వేయించిన, నా సింహాసనం పక్కనే పెడతానన్నా, ఇంకేం చేయమంటావు నన్ను? కోపము భయము కలిస్తే వచ్చేది వ్యాకులం. మనలో చాలామందికి ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఎందుకో తెలుసా? మనం ఏమనుకుంటాం తెలుసా? దునియాలో ఎవరికి తెలియదు నా ఉద్దేశాలు అనుకుంటాం. కాబట్టి ఉద్దేశం చెడ్డది, పని మాత్రం మంచిది. పని మంచిదే, ఉద్దేశం చెడ్డది. చేసేది మంచి పనే, కానీ లోన చెడ్డ ఉద్దేశం ఉంటుంది. నువ్వు చేసే మంచి పని వెనకాల నీ చెడ్డ ఉద్దేశం ఏంటో దేవుడు బయట పెడతాడు. దావీదు చేద్దాం అనుకున్న ఈ పనిలో చెడ్డ ఉద్దేశం, చెడ్డ పద్ధతి 2 బయట పెట్టాడు. దావీదు కొత్త ఎద్దుల పని చేయమని ఎవడు చెప్పాడురా నీకు? కొత్త ఎద్దులు తీసుకురామని ఎవడు చెప్పాడురా నీకు? మన ధర్మశాస్త్రంలో మందసం మోయటం గురించి పద్ధతి ఉందా? ఉన్నది. సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో ఉంది, కహాతీలు మొయ్యాలని. నువ్వు వాడితో ఎందుకు మోయించినావు? తప్పు నీది. దావీదు తెలుసుకున్నాడు, ప్రభువా నన్ను క్షమించన్నాడు. పెద్దలను పిలిచాడు, కహాతీలు పిలిచాడు, మీరు మోయండ్రా అన్నారు, మోసాడు.
మందసం చేరాల్సిన చోటుకి వెళ్ళింది. కానీ ఒక్క మాట చెప్తున్నా, మొదటిసారి మొత్తం పోగొట్టుకున్నాడు, దేవుడు మొత్తం వెనక్కి ఇచ్చేశాడు. రెండోసారి ఒకడు పోయాడు. పాపంలో స్టేజీలు పెరుగుతూ ఉంటే వచ్చే నష్టంలో కూడా స్టేజీలు పెరుగుతాయి. లైట్ తీసుకోవద్దు. పరలోకం మారదో, నువ్వు మారు మనసు పొందినోడు అయితే పరలోకానికి వెళ్తావు. పరలోకంలో సీటు ఖాయం, నేను కాదనట్లా. కానీ చేసే ప్రతి పాపానికి పొందేటువంటి శిక్ష మాత్రం ఉంటుంది ఇక్కడ. దావీదు తప్పు చేశాడు, శిక్షను అనుభవిస్తున్నాడు. ఒకడు చచ్చిపోయాడు, వ్యాకులు పడ్డాడు. ఇప్పటికి 2 అయిపోయినాయి. మొదటి సమయాలు 29:30, మొదటి దినవృత్తాంతములు 13, 14, 15. మొదటిసారి ఓపిక నశించింది, దేవుడితో కనెక్షన్ పోయింది, శత్రురాజు దగ్గరికి వెళ్ళాడు, సమస్తాన్ని కోల్పోయాడు. దేవుడు ఏకాకిని చేశాడు, దావీదు దేవుడి వైపు చూశాడు, పని అయిపోయింది. రెండోసారి మంచి పని చేద్దాం అనుకున్నాడు, చెడ్డ పద్ధతిలో చేద్దాం అనుకున్నాడు. మంచి పని చేద్దాం అనుకున్నాడు, చెడ్డ ఉద్దేశంతో చేద్దాం అనుకున్నాడు. మనలో చాలామంది చెడ్డ పద్ధతులు మస్తుంటాయి, మస్తు. కొన్ని చెప్తే బాగుంటుంది మీకు. మీలో కొంతమంది లంచం తీసుకునే వాళ్ళు ఉంటారు. లంచం 10,000 తీసుకొని పాస్టర్ గారికి 2,000 ఇస్తే మిగతా 8,000కి మాఫియా అనుకుంటాం మనం. గలీజ్ బుద్ధి అది. అర్థమైందా? కొంతమంది ఉంటారు ఇంకా అంతకంటే గలీజ్ అయినటువంటి పనులు చేస్తారు. ఏమనంటే, అన్నా మా అమ్మాయి పెళ్లి చేస్తున్నామన్నా. అవునా, ఎప్పుడురా? అదే అన్నా, మంచి రోజు ఎప్పుడో చూద్దామని. ఏం రోజు అన్నా? ఏం రోజు? అవునా అన్న, 118వ కీర్తన తెలుసా? తెలుసు. 118వ కీర్తనలో ఒక వచనం వాడు తెలుసా? ఏమన్నా? ఇదే దినం ప్రభు చేసినది ఉత్సాహించి. ఈ పాట వారంలో అన్ని రోజులు పాడాలా, ఒక్క రోజే పాడాలా, 2 రోజులు పాడాలా, 6 రోజులు పాడాలా? మరి ఈ పాట ఏ రోజైనా పాడొచ్చు అన్నప్పుడు మంచి రోజులకి చెడ్డ రోజులకి ఫరకేంద్ర భాయ్? ఎవడు చెప్పాడు నీకు? క్రైస్తవులకి మంచి రోజులు చెడ్డ రోజులు ఫరక్ ఉండదు. మంచి ప్రదేశం చెడ్డ ప్రదేశం ఫరక్ ఉండదు. ఎక్కడైనా దేవుడు ఉంటాడు, ఏ రోజైనా మంచి రోజే. అర్థమైందా? ఇక నేను మా చర్చికి ఒకసారి ప్రసంగం చేయడానికి వెళ్ళా. చాలాసార్లు చేసిన, ఊరి పేరు చెప్పనులే. పోయినా, చర్చికి వెళ్తే సిఎస్ఐ చర్చి అది. వెళ్తే మా ఊర్లో సిఎస్ఐ చర్చిలో ప్రసంగం చేసే పుల్పిట్ ఉంటుంది, ఇటు ఉండేది. అయితే నేను చాలా దినాల తర్వాత ఇటుకి మారింది. నేను అయిపోయిన తర్వాత, ప్రసంగం అయిపోయిన తర్వాత పాస్టర్ గారిని, సార్ ఏంటి సార్ పుల్పిట్ ఇటు మారిందంటే బయటికి వెళ్ళిన తర్వాత చెప్తా అన్నాడు ఆయన. అనంటే, మన బిషప్ తండ్రి గారు పుల్పిట్ ఇటు మార్చమన్నారు అన్నాడు. అనంటే, వాస్తు ప్రకారం అటు నుంచి మాట్లాడకూడదు అంటాను. ఏం చెప్పాలి రా భయ్ అన్న? వాస్తు అంటే ఏందో మీకు తెలుసా? చెప్తాను చూడండి, సింపుల్గా ఒక్క 2 సెంటెన్స్లో చెప్తా అయిపోద్ది. వాస్తు అంటే ఏంటి? హిందువులు నమ్మేది ఏంటంటే, మనకి 4 దిక్కులు ఉన్నాయి, ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర. ఈ 4 దిక్కుల మధ్యలో ఇంకో 4 దిక్కులు ఉంటాయి, ఈశాన్యం, నైరుతి, వాయువు, మొత్తం 8 దిక్కులు. అయితే హిందువులు నమ్మేది ఏంటంటే, ఒక్కో దిక్కుకి ఒక దేవుడు ఉంటాడు. అంటే ఒక్కో దిక్కుని ఒక్కో దేవుడు కాపలా కాస్తూ ఉంటాడు. అందుకని 8 దిక్కుల్లో ఉన్నటువంటి 8 మంది దేవుళ్ళని అష్టదిక్పాలకులు అంటారు. అయితే ఈ దేవుళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కో దాంట్లో స్పెషాలిటీ. అంటే ఉదాహరణకి గంగ ఉన్నాడు అనుకో, ఆయన నీళ్ళు స్పెషలిస్ట్. అగ్నిదేవుడు ఉన్నాడు అనుకో, ఆయనేమో మంటకి, అగ్నికి స్పెషలిస్ట్. అయితే ఏ దేవుడికి కూడా కోపం రప్పించకూడదు. కోపం ఎట్లా వస్తుందంటే, అగ్నిదేవుడికి వంట చేసేప్పుడు ముడ్డి చూపించకూడదు. ఇప్పుడు నీకు అర్థమైందా? ఇప్పుడు ఇటు అగ్నిదేవుడు ఉన్నాడు అనుకో, నువ్వు వంట చేసేప్పుడు ఆయన ఇంకా చూసే వంట చేయాలి. నువ్వు ఇటు చెప్పావు అనుకో, అది కోపం వస్తుంది. ముఖం కడుక్కునేటప్పుడు గంగదేవుడికి ముడి చూపించకూడదు, ఆడికి పంపు ఇట్లా ఉండాలి. అదే వాస్తు. అంటే టోటల్గా వాస్తు అంటే ఏంటంటే,
8 మంది దేవుళ్ళని సాటిస్ఫై చేయటం అన్న ఒక్క మాట చెప్పంటావా? మనకున్నది ఒకటే దేవుడు, ఆడిని సాటిస్ఫై చేయాలా సస్తున్నాం మనం. 8 మందిని సాటిస్ఫై చేస్తామంటే నేను ఏమన్నారా పై నేను ఒక్కడితో పడలేక వస్తున్నావు మనం. ఈ 8 మంది దగ్గరికి వెళ్తాను అంటున్నావు, ఏం చెప్పాలి నీకు? ఇది రాబాయి వాస్తు అంటే. ఇక పైగా అన్న మన బైబిల్లో కూడా ఉందన్న వాస్తు, సింగినాదం కాదు వాస్తుందని ఎవడన్నాడు రా? ఇప్పుడు చెప్పండి నీకు. అరే ఒకటి, గుమ్మానికి ఎదురుగా గుమ్మం పెడితే గాలి తిన్నగా పోతుంది. తూర్పు దిక్కున గుమ్మం పెడితే సూర్యోదయం లోనకి ఎండ వస్తే ఆరోగ్యానికి మంచిది. అది దేవుడు చెప్పింది. కానీ ఆయన వాస్తు ఏం చెప్పలా, బైబిల్లో వాస్తు ఏం లేదు. ఇదనమాట మంచి పనులు చెడ్డ ఉద్దేశంతో చేయటం అంటే. మస్తుంటాయి అన్ని. దావీదు ఆ పని చేశాడు, ఒకడు సస్తే కానీ సెటిల్ కాదు. అయిపోయిందా రెండోది? ఇక మూడో దానికి వద్దాం. దావీదుకి 53 ఏళ్ళు వచ్చాయి, పెద్దోడైపోయాడు, మంచిగా సెటిల్ అయిపోయాడు. చుట్టూ ఉన్నటువంటి శత్రువులందరూ కూడా చాలామందికి చచ్చిపోయారు. సర్వసాధారణంగా రాజులు ఏం చేస్తారంటే సంవత్సరానికి కొన్ని నెలలు ఈ పొలిమేరలన్నీ ఒకసారి సెటిల్ చేసుకుందాం అనుకొని వెళ్తారు. అయితే దావీదేమో అరే మీరు చూసుకోండి రా, మనకు అంత బాగానే ఉందిగా, నేను ఇంట్లో ఉంటానన్నాడు. గుర్తుపెట్టుకోండి, మనము చెయ్యాల్సిన పని చెయ్యకపోతే ఖాళీగా కూసోం, పుక్కట్లో ఉండం, ఏదో కెలుపుతూ ఉంటాం మనం, అవునా కదా? చెయ్యాల్సిన పని చేయలేదంటే వీడు కాముషి ఉండడు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. దావీదు యుద్ధానికి పోవాలా బజ్జీలు ఎక్కువ తిన్నాడు, మేడ మీదకు పోయాడు, అటు ఇటు చూస్తూ ఉన్నాడు. ఆ మూలలో ఒక అమ్మాయి స్నానం చేస్తూ ఉంది. అరే స్నానం చేస్తున్నాను పక్కా రావచ్చు కదా అన్న, యంగ్ కదా అనొచ్చు, సుత్తి కాదు 53 ఏళ్ళు, 2 ఏళ్ళు అయితే రిటైర్ అవుతాడు. అర్థమైందా? ఆమె స్నానం చేసేది కూతురుతో సమానం, అర్థమైందా? ఆమె స్నానం చేస్తుంటే పక్క పోయాడు. ఆ అమ్మాయి కొద్ది గొప్పదేం కాదు, పేదది. నీకు ఎలా తెలుసా? నా పైన రేకు కూడా లేదు, ఓపెన్ బాత్రూమ్. అది ఆమె పరిస్థితి, పేదది. ఇక మనోడు చూశాడు, కిందకు వచ్చాడు, అమ్మాయిని పిలిపించుకున్నాడు. రాజుగారు పిలిచారు కదా, ఏం చేస్తుంది? లోనకు పోయింది, పడుకుంది. మనోడు మస్తు ఎంజాయ్ చేశాడు. అయిపోయిన తర్వాత చివరిలో ఒక మాట అంటాడు, ఓయ్ ఎట్రా, ఏం పేరు నీది? బెత్షెబా సార్, పో బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి పో అన్నాడు. ఇది మాట బైబిల్లో ఉంది. 2 సమయాలు 11, 12 అధ్యాయాలు. ఇప్పుడు మీకు ఎన్ని అధ్యాయాలు చెప్పినా? 7 చెప్పినా. మొదటి సమయాలు 29, 30. మొదటి దినవృత్తాంతం 13, 14, 15. 2 సమయాలు 11, 12. పో లోనకి పో, స్నానం చేసిపో అన్నాడు. స్నానం చేసిపోవటం ఎందుకు రాబాయి? నువ్వు స్నానం చేయి, తర్వాత నేను కూడా చేస్తాను. స్నానం చేస్తే యూదుల భాషలో అర్థమేంటి తెలుసా? పాపం కడుక్కుపోద్ది. నువ్వు ఏమన్నా చేసి స్నానం చేస్తే పోద్ది. ఇది పరిస్థితి అన్నమాట. మనలో చాలామంది స్నానం చేసే బ్యాచ్ వాళ్ళు ఉంటారు. చిన్నప్పటి నుంచి ఉంటుంది ఆ బ్యాచ్. చిన్నప్పటి నుంచి అంటే ఏంటి తెలుసా? మనం ఏదైనా చేసి కనబడకుండా చేస్తే చాలు, కథం. చిన్నప్పుడు లడ్డు తినొద్దురా అంటే వీడు లడ్డు తినేసి ముద్దులు చేసుకుంటాడు. ఇదే స్నానం చేయడం అంటే, చాలా సింపుల్గా చిన్నప్పుడు. ఇక పెద్ద అయిన తర్వాత ఎక్కడి దాకా ఆలోచన. ఉదాహరణకి మనకు మొబైల్ ఉంటుంది కదా, వీడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, లేకపోతే ఈ అమ్మాయికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటుంది. అమ్మ నాన్న అంటారు, నువ్వు ఫోన్లో ఎక్కువ చార్జ్ చేయొద్దని. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఏ బంగారం బాగున్నావా? బాగున్నాను, డిలీట్. ఎప్పుడు వస్తావా? సాయంత్రం వస్తావా? డిలీట్. ఈరోజు కాలేజీకి వస్తున్నావా? నేను వస్తున్నానులే, డిలీట్. నువ్వు ఏ రంగు డ్రెస్ వేసుకుంటున్నావు? ఎల్లోనా? నేను కూడా ఎల్లో వేసుకుంటా, డిలీట్. అర్థమైంది కదా నీకు? ఒకవేళ అమ్మగారు నాన్నగారు వచ్చారు, డిలీట్. చూడు ఏముందా? ఏం లేదు, డిలీట్ బ్యాచ్. ఇది సిస్టంలో డిలీట్ చేస్తావు బాయ్, కానీ హృదయంలో అది అక్కడే ఉంటుంది. ఇంకా గలీజ్ అని చెప్పంటావా? దరిద్రమైన బ్లూ ఫిలిమ్స్, పోర్నోగ్రఫీ మూవీస్ చూసేస్తారు. సిస్టమ్ హిస్టరీలోకి వెళ్ళి డిలీట్ నొక్కేస్తారు. ఎవరికి తెలియదు కదా అనుకుంటాం. బస్ ఇంకో మాట చెప్పంటావా? ఈ డిలీట్ నొక్కడం చిన్నప్పటి నుంచి నేర్పిస్తాం మనం. చిన్నప్పుడు తెలుసా నీకు? చిన్నప్పుడు 2 సాల్ 3 సాల్ నుంచి 3 ఏళ్ళప్పుడు నేర్పించే ఒక పద్యం చెప్తాను, ఏనండి, బాగుంటుంది. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటలోకి వెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుట్టుకుమన్నావా. మీకు విషయం తెలుసా? ఇది డిలీట్ బ్యాచ్. ఇది అదేంటి సార్ అంటారేమో, చెప్తా. చిట్టి చిలకమని వాళ్ళ అమ్మ కొట్టింది. ఎందుకు కొట్టింది? ఇదేదో ఏదో పని చేసింది. అది ఎందుకు కొట్టింది? దానికి భయం వేసి తోటలో పరిగెట్టుకుంటే పోయింది. అది వెళ్ళింది పరిగెట్టుకుంటా, విజిట్ కాదు.
అప్పుడు చెట్టుకి కనబడిన పండు కోసింది. అది సరదా కోసింది కాదు, దొంగతనం. దాన్ని ఏం చేయాలో తెలియక గూట్లో పెట్టింది. గూట్లోంచి కూడా బయటపడుతుందేమో గుడుకుమని మింగేసింది. అర్థమైతే 3 ఏళ్ళప్పుడు నేర్పించావు నువ్వు. చిట్టి చిలకమ్మ దా కూసో, లడ్డు మింగే అయిపోద్ది. అరే ఎంత గలీజ్గాడమో చూడండి మనం. అన్న ఇది మన తెలుగు వాళ్ళకేనా అంటే ఇంగ్లీష్ వాళ్ళకి కూడా ఉంది. ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్దే. అర్థమైందా? జానీ జానీ, ఎస్ పాపా, ఈటింగ్ షుగర్, నో పాపా, టెల్లింగ్ లైస్, ఓ పాపా, ఓపెన్ యూర్ మౌత్. ఎందులో అవుతాడు తెలుసా? పంచదార లోనికి వెళ్ళిపోయింది. డిలీట్ బ్యాచ్ కాలరా మనం, డిలీట్. సరే దావీదు డిలీట్ చేశాడు, ఆమె పురుషత్తుకు వెళ్ళిపోయింది, ఈడు కూడా పురుషత్తుకు ఉన్నాడు. 3 నెలల తర్వాత మళ్ళీ వచ్చింది. ఏమొచ్చామన్నాడు? నేను గర్భవతిని. మీ ఆయనడే? ఇమ్మీడియట్ ప్రశ్న, మీ ఆయనడే? సార్ ఆయన యుద్ధానికి వెళ్ళి 5 నెలలు అయిపోయింది. అవునా? అది పేరేంటి? పిలిపించేశాడు. బాయ్ మీ ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఆవిడ బెంగ పెట్టుకుందాడు బాగా. నేను గమనించి నీకే స్పెషల్ లీవ్ ఆఫర్ చేశాను అని అంటే, రాజుగారు మీరు లీవ్ ఆఫర్ చేసి రాశారు, కానీ మన సైనికులంతా యుద్ధం చేస్తుంటే నేను నా భార్యతో పడుకోవడానికి నాకు బుద్ధి లేదనుకున్నారా? ఈ మాట ఎక్కడ గుచ్చుకుంటే తెలుసా దావీదుకి? అబ్బో వీడు సొంత పిల్లల దగ్గరికి వెళ్తే పడుకొని అంటున్నాడు, నేను పక్కింటి పిల్లల దగ్గరికి వెళ్ళి పడుకున్నా, మరి నేనేమనాలా? ఇప్పుడు నీకు అర్థమైందా? షార్ట్ అట్లా కాదని మనోడికి పెగ్గు మీద పెగ్గు, పెగ్గు మీద పెగ్గు, పెగ్గు మీద పెగ్గు మస్తు ఎక్కిచ్చేసాడు. మనోడు ఎక్కేసింది ఆయన. బాబు ఇప్పుడు వెళ్ళంటే, రాజుగారు నేను ఎందుకు వెళ్ళరా? సార్ నా సైన్యం యుద్ధం చేస్తుంటే నేను నా పేళ్ళంతా ఎలా పడుకుంటాను? మందు కొట్టిన సైనికుడికున్న బుద్ధి కూడా లేదు ఈయనకి. ఆయన చంపించేశాడు. చంపించేసి కవరింగ్ ఏంటి తెలుసా? పిలిస్తే పలికే మన యొక్క నాయకుడు, పేదలపాటి పెన్నిది దావీదు స్టాండప్ అయ్యాడు. ఈమెకి భర్త లేడు, అయ్యో పాపం, గర్భంలో బిడ్డున్నాడు, ఆ గర్భంలో ఉన్న బిడ్డకి తండ్రిగా నేనుంటా అని దండేశాడు.